మాట్లాడింది ఒకటి, ఇష్టం లేకుండా నెల్లూరులో ఆయన పోటీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఓడిపోయాడు అనుకోండి, ఆ తర్వాత పార్టీ నుంచి బయటికి రావడం ఇదంతా. కానీ ఇప్పటికీ ఏంటంటే అంకారావు గారు ఆయన మీద అభిమానం, ప్రేమ లేకపోతే లాయల్టీస్ పోలేదు, ఇంకా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడని. కానీ ఇక్కడ జరుగుతున్న ప్రచారం ఏమో ఇంకొక రకంగా ఉంది. మీకు తెలియదు కాదు అది. ఆయన ఇప్పుడు అంతా ఏమంటారు, ప్రక్షాళన చేసుకుని శుభ్రంగా కడిగిన ముత్యంలాగా మరి అదేదో మీ వైపు చూడడానికి ఒక ఆలోచన చేస్తున్నాడని మీరే చెప్పాలి. ఢిల్లీలో ఉన్నారు అంటే ఇక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న ఒక పెద్ద అనుమానం కూడా కలుగుతుంది. రఘురామ్ గారు ఒక్క మాట చెప్పిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళండి. రఘురామ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు అన్నారు అతను కడిగిన ముత్యంలా బయటికి రావాలనుకున్నాను. నిజంగా కడిగిన ముత్యంలాగా కనుక బయటికి రావాలనుకున్న వ్యక్తి వ్యవసాయం కాదు కదా చేయాల్సింది, సిబిఐ దగ్గరికి, ఈడీ దగ్గరికి వెళ్ళి ఆ చార్జ్ షీట్లు అన్నింటిలో 2004 నుంచి, ఇప్పుడు కాదు 2004 నుంచి ఆస్తులు ఎలా సమకూరాయి కదా, ఆయనకే జైలు తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళమని చెప్తున్నారు మీరు తాళాలు తీసుకుని. మరి కడిగిన ముత్యం అనుకుందాం మనం. రఘురామ్ గారు కడిగిన ముత్యంలా ప్రయత్నం చేస్తున్నాడా? రఘురామ్ గారు చెప్తారు. నేను యాక్చువల్గా అయితే అంటే మా పాలసీ, పార్టీ పాలసీ కానీ వ్యక్తిగతంగా కానీ మేము ఎవరి మీద వ్యక్తిగత టార్గెట్ కానీ వ్యక్తిగత విమర్శ కానీ చెయ్యం. కానీ అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు పెద్ద పులి, నేను మాంసం తినట్లేదు, మానేశాను, గడ్డి తింటాను అంటే ఈ భూప్రపంచం మీద సూర్యుడు తూర్పు కాదు పడమరన ఉదయిస్తాడు ఎంతని అది అసత్యమో ఇది కూడా అసత్యంగానే ఉంటుందండి. రాజకీయం అలవాటైనటువంటి, రాజకీయాల్లో ఉన్నటువంటి, రాజకీయం వంటపెట్టినటువంటి వ్యక్తి నేను రాజకీయం మానేసి నేను సన్యాసం తీసుకుంటాను లేకపోతే అంటే నమ్మలేమండి. అది ఎవరు నమ్మరు. జస్ట్ లైక్ సూర్యుడు తూర్పును కాదు పడమర అనేది సత్యం. అయితే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పులి అంటే ఆవు మాంసం తింటుందంటే నమ్ముతారట, కానీ పెద్ద పులి గడ్డి వేసిందంటే నమ్మరట. ఇది సామెత. ఆ విధమైనటువంటి ఈయన సరే, నేను ఆయన వ్యక్తిగత జోలికి వెళ్ళట్లేదు. కానీ ఎవరైనా అంటే ఇప్పుడు ఆయన ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నాకు 98లోంచే పరిచయం. నాకు 98 పరిచయం. తర్వాత గవర్నమెంట్ లోకి వచ్చాక నేను ఎప్పుడు 1-2 సార్లు కలిసి ఉంటాయి. ఎక్కడో వెంకయ్య గారి ఇంట్లో ఫంక్షన్ అని, అక్కడ పరిచయం లేదు. కానీ ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ చార్ట్ అకౌంటెంట్. న్యాచురల్ గా ఇందాక అంకరావు గారు చెప్పినట్టుగా రూపాయి రాక రూపాయి పోక ఎక్కడ పెట్టాలి ఏంటి అందరికీ చెప్పేది, మీకు నాకు ఆయనకి అందరికీ చెప్పేది సీఏలే కదండి చెప్పేది. ఎలాగ ఐటీ రిటర్న్ మనం వెయ్యాలి అనేది చార్ట్ అకౌంటెంట్ చెప్తారు. సో అంచేత ఆయనకి ఈ నోస్ ఎవ్రీథింగ్, నో డౌట్. దాంట్లో గవర్నమెంట్ లో కాదండి, ఆయన తెలివితేటల్ని, ఆయన ఇంటలెక్ట్ ని కాస్త రాష్ట్ర అభివృద్ధి కోసం కొంతైనా వాడుంటే బాగుండేది. యా, డెఫినెట్లీ అదే చెప్పి అదే అనుకునేది. ఇందా కూడా నేను జగన్ కూడా అదే అన్నాను. జగన్మోహన్ రెడ్డిని కూడా నేను కుర్రాడు ఎంత బాగా వచ్చాడు, ఇది రాష్ట్రాన్ని ఎంత, అతని వ్యాపారం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడో, స్టేట్ ను కూడా ఎర్రదీస్తాడు అనుకున్నాను.